ఇక కొల్లాపూర్లో పీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు ఆ పార్టీ రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేతులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆట బొమ్మలా మారిపోయారని, పీఆర్ఎస్పీ క్యారెక్టర్ 100 నుంచి 10కి పడిపోయిందని విమర్శిస్తున్న వంశీకృష్ణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కొల్లాపూర్ హత్య కేసు రాష్ట్రంలో సంచలనంగా మారుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు. సార్ చెప్పండి, ప్రధానంగా కొల్లాపూర్ ఏదైతే హత్య కేసు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. ఏదైతే కొల్లాపూర్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి, రాష్ట్రంలో ఫ్యాక్షనిజానికి తెరలేపుతుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నాడు. ఇక ఎంతవరకు కొల్లాపూర్కి సంబంధించి మీరేం చెప్పాలి? కొల్లాపూర్లో జరిగినటువంటి హత్య అసలు అది రాజకీయ హత్య కాదు, రాజకీయానికి సంబంధం లేనటువంటి హత్య. అది కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడ ఉన్నటువంటి మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప దాంట్లో ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ఉంది అనుకో, పోలీస్ డిపార్ట్మెంటు ఫ్యాక్ట్స్, జరిగిన వాస్తవాలు ఏంది, దాని కారణాలు ఏంది అనేది వాళ్ళు బయటికి తీస్తారు. అంతవరకు ఓపిక పట్టండి. ఎందుకు తొందరపడి ఇది రాజకీయ హత్య, మంత్రి గారు చేపించడం, లేకుంటే ఈ ఫ్యాక్టరీ దానికి ఈ ప్రభుత్వం వాద్యం పోస్తుంది అనడానికి మా ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎక్కువ వాడుకోవద్దు, వాళ్ళ పని వాళ్ళు చేయనియాలి. గత ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్తోనే వాళ్ళ అరాచకాలు, వాళ్ళ తప్పుడు కేసులు, వాళ్ళ రౌడీజం కేసులు పెట్టి, వాళ్ళ ఎస్సీ ఎస్టీ కేసులు అన్నీ కూడా అక్రమంగా పెట్టి, ఫాల్స్ కేసులు పెట్టి ప్రజలను, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల పైన పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపినందువల్లనే ఆ బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలిపోయింది. అటువంటి మనం చేయకూడదని ఇవాళ మేము ఎమ్మెల్యేలం, మాకు ఎస్కార్డు కూడా లేదు, మా మీద పోలీసులు రారు, మాకున్న గన్మెన్లు వస్తారు. మరి వాళ్ళు 4 జీబులు కొయ్యం 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 అనుకుంటా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బెదిరించి, అక్రమాలు చేసి, భూ కబ్జాలు చేసి, ల్యాండ్ మాఫియా, షాండ్ మాఫియా, మైన్ ఇవన్నీ చేసి డబ్బులు సంపాదించి అక్రమంగా గెలవాలని చూచిండ్రు. ప్రజలు గమనించను, బండకేసి కొట్టిండ్రు. 2 ఆనుముత్యాలు మన జిల్లాలో, ఒకరు హర్షవర్ధన్ రెడ్డి, ఇంకోరు ఉగ్గువల బాలాజీ. 2 బండకేసి కొడితే లేవకుండా కొట్టిండ్రు. మరి అటువంటి దొంగలు పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలు విని ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలంటే వారు, నేను అనుకుంటప్పుడు ఎస్పీగా కరీంనగర్ ఎస్పీగా చేసిన ఆ రోజులు మైండ్లు ఎక్కడ ఉన్నట్టున్నాయి, అవి మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ చెప్తున్నాడు. కానీ ఈ కల్లోలిత ప్రాంతం అనే పదం 2009లోనే అది కనుమరుగైపోయిన పులి స్టాప్ పడ్డది. ఇంకా కల్లోలిత ప్రాంతం అంటే అందరు నవ్వుకుంటున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు. అంటే ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి క్యారెక్టర్ కానీ, ఆయనకున్న వాల్యూ కానీ 100 ఉండే, అది ఇలా 10కి వచ్చింది. దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. ఆయన ఆత్మాభిమానాన్ని దొర కాళ్ళకాడ తాకట్టు పెట్టి ఒకప్పుడు దొరని తిట్టి, గడిల పాలన గూలుస్తానని చెప్పి, కుటుంబ పాలన పారదోలుతానని చెప్పి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి, నవ సమాజం సమసమాజం ఉన్న పదాలన్నీ వాడి ఇవాళ దొరకాలకాడ కూర్చొని కాళ్ళకాడ ఆయన ఆత్మాభిమానం తాకట్టు పెట్టి ఇవాళ ఆయన చెప్పి నేను మాట్లాడుతున్నట్టే ఇంతకన్నా సిగ్గుకోవట్లేదు. మొన్న కవితను సరాయి అంటే లిక్కర్ కేసులు తిట్టిండు బాగా. మొన్న పోయాం, కవిత అక్క మంచిగా ఉంది, ఇది తప్పుడు కేసు పెట్టిండు. మొన్న అంటే 15-20 రోజులకి తేడా వచ్చినా, 2 నెలలనే తేడా వచ్చినా, 2 నెలల ముందు దొర బాగాలేడు, 2 నెలలు కాగానే దొర మంచిగా అయిండు. 2 నెలల ముందు కవిత లిక్కర్ క్వీన్, లిక్కర్ మీద మొత్తం 100 కోట్లు దోచిందని మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్నటికి తిహార్ జైలుకు పోయి అక్కని గురించి, కవిత అక్కని గురించి మంచిని మా అక్క అని చెప్పొస్తే ఇంతకన్నా సిగ్గు, ఇంతకన్నా శరం ఇంకోటి ఉండదు. ఇంకా హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దనే హోంశాఖ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును నీరుగారుస్తుంది. ఏదైతే మంత్రి జూపల్లి ఆ ప్రోద్బలంతో ఇట్లా నిందితుని దాస్తున్నారని కూడా మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఓడిపోయినాడు. పాపము ఓడిపోయి పరిశానలో ఉన్నాడు. నాకు మంచి మిత్రుడే, పరిశాన ఏం చేయాలో దోయక అని పోలీసు ఎంక్వైరీ చేపియండి. ఎంక్వైరీ చేయించడానికి తేలుతుంది కదా. ఏమో మంత్రి చేయించిన ఏమన్నా మర్డర్, అది మంత్రికి ఏం అవసరం? అది ఆయన పెద్ద లీడరా? ఆయన ఎమ్మెల్యే స్థాయా, లేకుంటే మంత్రి స్థాయా, లేకుంటే ఎంపీ స్థాయా? ఒట్టిన ఒక మాట ఏదో కుటుంబ తగాదాలు, దాని కారణాలు వేరుంటాయి. దాన్ని పట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీ అంతా ఇది ఏమంటారు రాజకీయాలు ప్రోత్సహిస్తుంది. ఈ కల్లోలిత ప్రాంతం అసలు సిగ్గా మాకే చెప్పాలంటే బాధ అనిపిస్తుంది. ఇటువంటి చిల్లర రాజకీయాలకు తెరదీస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజలు, సభ్య సమాజం చీదరించుకునే రోజులు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి
తప్పుడు ప్రకటనలు కానీ తప్పుడు ఏదైతే స్టేట్మెంట్ కానీ ఇవ్వకూడదని నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి హితవు చెప్తా ఉన్నాను. సిట్టు వేయాలి, ప్రత్యేకంగా సిబిఐ తోటి దర్యాప్తు జరపాలి, దీనికి ఆ మంత్రి కూడా ఒప్పుకోవాలని కూడా వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. సిట్టు ఇప్పుడు ఇవన్నీ అసలు ఏంది ఆడ జరిగింది ఏంది? ఆడ జరిగింది ఏమన్నా మర్డర్, ఏమన్నా పొలిటికల్ మర్డర్, ఇదేమన్నా పొలిటికల్ మర్డర్? ఇది ఒట్టిదే అది వాడదగడాన్ని తీసుకొచ్చి అచ్చంపేటలో పెద్ద ఏమంటారు ప్రెస్ మీట్ పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ వాడదగడం. అది ఇక్కడనేమో ఎక్కడో జరిగిన మర్డర్కి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలు బయటికి తీయకుండా ఊరికే మంత్రి చేపించండి వస్తాయి కదా, రీజన్ బయటకు వస్తుంది కదా, ఎవరి ఇన్వాల్వ్ అని తెలుస్తుంది కదా, ఇన్వెస్టిగేషన్ అవుతుంది కదా, అంతవరకు ఓపిక పట్టండి. త్వరలో దాని మీద వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ వాస్తవాలు వచ్చినాక మాట్లాడుతూ అది రాకముందే ఇది జరిగింది అది జరిగిందని ఏమంటారు మాజీ ప్రధానమంత్రి చచ్చిపోతే ఏ రకంగా మాట్లాడుతుండో ఆ రకమైనటువంటి క్రియేషన్ ఏంటి ఫాల్స్ క్రియేషన్. ఈ ఫాల్స్ క్రియేషన్ ప్రజలు ఎవరు నమ్మరు. దీన్ని మేము పూర్తి ఖండిస్తూ ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏం మాట్లాడ తెలియక ఏం చేయాలో పాల్పోక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయనకు ఇది ఆయన వ్యక్తిగతంగా ఆయనకే నష్టం జరుగుతుంది. ఎప్పుడు కూడా వాస్తవాలు పూర్వపరాలు వెనక ముందు తెలుసుకొని మాట్లాడితే నాయకుడు 10 కాలాల పాటు రాజకీయాల్లో ఉంటాడు. కానీ ఉందిగా నోరుంది కానీ ఎటుపడితే మాట్లాడితే రాజకీయాల్లో చాలా కాలం మనగడ సాధించడం కష్టం. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నువ్వు ఏది మాట్లాడినా మాకు ఇబ్బంది లేదు, కానీ పూర్వపరాలు అంటే ముందు వెనుక, ముందే ఉన్నది వెనకేం జరిగింది ముందేం జరిగింది ఇవి తెలుసుకొని మాట్లాడితే లీడర్ అవుతావు. ఇటనే మాట్లాడితే ఆ ఉన్న పరిశాతం కూడా పోతుంది, కథం అయిపోతావు. ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫాల్స్ క్రియేషన్ సంబంధించిన ఆరోపణలు చేస్తున్నాడు. ఇక్కడ నిజానిజాలు తెలుసుకోకుండా కూడా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నాడు వంశీకృష్ణ గారు చెప్తున్నారు. 10% మనోజ్తో కలిసి